Hey guys, welcome back to మన కొత్త vlog. టెంపుల్ కి అయితే వచ్చినాం. నెక్స్ట్ వాకింగ్ అయితే పోవాలా. 80,000 का शू है भाई, 80,000 का शू. వాకింగ్ అయితే మన నర్సాపూర్ తోకైతే వచ్చినాం గైస్. మనం కాకపోతే గుట్ట ఉంటుంది ఒకటి, ఇంగిలి వచ్చి కొంచెం డేంజర్ అని అండతో చంపినాం అనుకో, అది ఉంటుందా ఉండదో మనకు తెలియదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ మీద మనం ఉండాలా. సారీ ఏమనుకోవద్దు, మీటప్ మళ్ళీ పెడదాం మనం నర్సాపూర్ దగ్గర. అట్లయితే మస్తు నానిపోయినాయి, నానిపోయినాయి పాపం. దిస్ ఈస్ నాట్ ద ఫారెస్ట్, ఇట్స్ అ వైల్డ్ ఫారెస్ట్. ఇంత పెద్ద ఫారెస్ట్ కాదు, వైల్డ్ ఫారెస్ట్. చింటూ బాయ్ సిప్పులు వేసిర్రు. బాయ్ హలో రైట్ పోతున్నా, మీరు అటు పోతారా? రైట్ పొర్రి. ఏ బాయ్ నువ్వు ఎటు తప్పిపోయిండు బాయ్, అబ్బాయి ఎటు పోయింది? చింటూ బాయ్ సీట్లు తీసుకున్నారా? బండి అయిపోయింది గైస్ మనకు. బస్ మిస్ అయితే అట బండి అయితే ఎంపుకోబోతున్నా. మనోడికి ఎట్టినాక బస్సు నాది కాలేసుకోవాలి నిజామాబాద్ అనేది ఛార్జింగ్ బండి. అది దానికి ఏమైంది చేస్తుంది అప్పుడే అట్లనే పోవం గైస్. ఇక మా ఊరు చెరుకు అయితే వచ్చినాం. హాయ్ హాయ్, మంచి లొకేషన్ అయితే ఉంటుంది మా ఊరు చెరుకాడ. పెట్టిన వీడియో అనేది చూసుకున్నాడు. ఇక నీళ్ళు అయితే వచ్చినాయి వరద. మనోడు ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తాడు, మీరు సపోర్ట్ చేయరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోకి. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి అని చెప్పేసి కామెంట్ పెట్టి వీడియోలో చూస్తా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిర్రో లేదో. ఇక మనోడు సమోసాలు తెచ్చిండు, మొత్తం ఉల్లిగడ్డలు వేస్తాడు మనకి. ఇక మిర్చి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్ ఇది. సో ఈరోజు నేను ఏమేమి చేస్తానో మీకు చూపిస్తాను. సో మనమైతే మార్నింగ్ 5కి అయితే లేచేసినాం. ఇప్పుడైతే టెంపుల్కి పోతున్నా. అది ఇంకేనే చీమలు ఉన్నాయి కానీ వీళ్ళకి. మనం ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చినాం. మా విలేజ్లో ఉన్న హనుమలకు కూడా అన్నట్టు. ఎవరు కూడా లేరు ఇప్పుడే, ఇంకా రాలేనట్టున్నారు ఇంకా ఎవరు. గైస్ టెంపుల్కి అయితే వచ్చినాం ఇప్పుడే. ఇక నెక్స్ట్ వాకింగ్ అయితే పోవాలా. డివోషనల్ యాక్టివిటీ అయిపోయింది, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా అట్లా. 80,000 का शू है भाई, 80,000 का शू. ये नेक बैंड डाल के चला लेना. सॉरी हिंदी रादू. चलो इక రెడీ పోదామా. వాకింగ్, రన్నింగ్, జర్నింగ్, జాగింగ్, బిగింగ్. వాకింగ్ అయితే మన నర్సాపూర్ తోకైతే వచ్చినాం గైస్ మనం. ఇక మొత్తం చీకటే ఉంటుంది, ఓళ్ళు ఉండరు, మనం ఒక్కరమే సింగిల్. ఇటు ఓళ్ళు కూడా రారు, చీకటి ఉంటుంది కదా. మనం ఒక్కరినే పొద్దుల వెదర్ చిల్లు అనిపిస్తుంది గైస్. ఇక్కడ మస్తు చిల్లు ఉంటుంది, సోలో ప్రశాంతంగా. తెల్లారిన కొద్ది వెదర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. వెదరు ఆడుతుందా అది కదా, మస్తు మజా వస్తుంది పొద్దులో కొన్ని వస్తాయి. ఇక్కడ పక్క పోంటే అడ్లు వేసిర్రు, అడ్లు పోసిర్రు ఇక్కడ. అది కథ. ఇక్కడ అని అమ్మ మైనస్ ఏంటంటే పక్క పోంటే గుట్ట ఉంటుంది ఒకటి, ఇటు గుట్ట ఉంటుంది, ఇటు అన్ని పొలాలు. అడవి పందులు ఇప్పుడు వచ్చేటిది తెలియదు. ఆల్రెడీ ఒక 2-3 సార్లు కూడా కనబడ్డాయి. ఇక సింగిల్గా వచ్చాడు కొంచెం డేంజర్ అని ఏం చేస్తాం, అట్లా మజా అట్లా ఉంటుంది మనకి పిచ్చి. అందుకే ఓడి రాడిటు ఈ రోడ్కి. ఒక్కడు రావాలంటే ప్యాక్ అయితే ఒక్కొక్కడికి
ఎప్పుడు ఏ జంతువులు వచ్చి తెలియదు. అట్లున్నది కథ ఇడ. మనమేమో ఇట్లా ఇంకెలా కొంచెం జల్దీ తెల్లారినట్టు అయిపోయింది. అట్లా కొంచెం ఇంకా కనబడుతున్నది వెళ్తురు మనకి. ఇంకొకసారి అయితే గుద్దాల చీకటి పొగ బిగ మంచు ఉంటుంది. ఇంకా కొంచెం చలికాలం పెరిగానంటే మన దగ్గర అన్నిట్లకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జంతువులు వచ్చినాయి రప్ప మన మీదకి అటాకు, ఇక పక్క పొంటే అడ్లు పోసిర్రు. ఇట్లా బండలు మస్తు ఉంటాయి ఇక్కడ. ఏ ఒక్క బండతో చంపిన కథ కదా. అట్లా బండలు ఉంటాయి, బండలు బట్టి వేసుడే. అందుకే మన మీదకి ఏవి కూడా అటాక్కి రావు. అట్లా సింగిల్గా వచ్చేస్తాం అన్నట్టు, సింగిల్గా. అందుకే ఇగో ఇట్లా ఇప్పుడు ఈ బండతో చంపినాం అనుకో, అది ఉంటుందా? అట్లా అది ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ మీద మనం ఉండాలి. అదే కదా. నర్సాపూర్లోకి ఇగో మీ ఊరు చర్చి దగ్గర దాకా వచ్చేసిన. ఆల్మోస్ట్ ఇది బంద్ చేసిరు కదా. సో నర్సాపూర్లో గుడ్ న్యూస్ ఏంటంటే మీ ఊరు దాకా వచ్చేసిన. మీటప్ పెడదాం ఇక్కడ రోడ్డు మీద. మీ ఊరు వాళ్ళు మన ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని ఇక్కడికి రావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నర్సాపూర్ వాళ్ళు. ఇక ఇక్కడ దాకా వచ్చేసిన ఆల్మోస్ట్. ఇక్కడ మీటప్ పెడదాం. ఇక నర్సాపూర్ వాళ్ళ కోసం మన వాళ్ళు వస్తారని చూసినాం బాగాసేపు. మన ఫ్యాన్స్ వాళ్ళు వస్తలేరు, మనకి లేనట్టే ఫ్యాన్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు లేస్తారు కానీ. సో మనం అయితే వెళ్ళిపోతున్నాం. సారీ ఏమనుకోవద్దు, మీటప్ మళ్ళీ పెడదాం మనం నర్సాపూర్ దగ్గర. పోతున్నాయి ఇక్కడ. ఇట్లా వెహికల్స్ వస్తాయి, అది ఏదొచ్చి మనకి గుద్దేడు తెలియదు. సో కేర్ఫుల్గా నడాలా. అట్లుంటుంది, వెహికల్స్ అనేటివి వస్తాయి. సో కేర్ఫుల్గా ఉండాలా. ఇవాళ ఏందో అన్న అదృష్టం వెంటనే తెల్లారిపోయింది జల్దీ. అయ్యో మస్తు తెల్లారింది. ఇలా బహుశా వీడియో తీస్తున్నాను కావచ్చు, తెల్లారింది. నర్సాపూర్ వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డైలీ ఐదంగా మీరు ఇట్లా రర్రి, నేను అట్లా వస్తా. మనం మీటప్ పెడదాం. ఇగో మీ ఊరు చర్చ్ ఉందా? అయితే ఇక్కడన్నా పెడదాం, లేదా ఆ టర్నింగ్ దాకా వస్తా నేను. ఆ టర్నింగ్ కాడ పెడదాంలే. ఓకేనా? కామెంట్ చేయండి. పాపం నిన్న ఫుల్ వర్షం అయితే పడ్డది. అట్లయితే మస్తు నాన్ పీక్నాయి కొట్టుకుపోయినాయి. అన్నీ ఆ కుప్పలు పోసుకున్నారు మంచిగా. వర్షము అదేది ఉండగా తుఫాను అదేమో మన తెలంగాణ మీద గట్టిగా ఎఫెక్ట్ చూపించింది. అట్లనే నానిపోయినాయి పాపం. ఏమిస్తాం, ఆ తుఫాన్ కారణంగా. అది మేజర్లీ ఆంధ్రలో వచ్చింది కానీ మన తెలంగాణ మీద కొంచెం ఎఫెక్ట్ ఉండే. ఒక్కటే రోజు పడ్డది కానీ మా ఊర్లో దెబ్బ ఖాళీ వెళ్ళింది. పాపం అందరి అడ్లు నానిపోయినాయి. ఏం పైదా ఆన మొత్తం లాస్. అక్కడ ఇది పొలం అయితే మొత్తం పన్నది. ఇది లాసే ఇక పాపం ఇది వాళ్ళదో కానీ. ఓహో ఈ వర్షంతో నీ లాసే ఉన్నది. మన వీడియో ఇస్తున్న దాంట్లో మీకు కూడా లేని ఇట్లా పొలాలు అంగిపోడు కానీ అడ్లు నానిపోడు కానీ జరిగిందా? జరుగుతుందిలే ఎట్లయినా. వర్షం అట్లా బీభత్సంగా పడ్డది. మరి ఏమి ఇస్తాం. ఈరోజైతే వాన పడద్దనే కోరుకుందాం. వాన పడదని అనుకుంటున్నాం. మబ్బుల్ని కూడా ఏం లేవు కదా, చెప్పలేము ఇక అప్పటిదాకా ఎట్లా ఉంటుందో. సో ఇట్లా వాకింగ్కి కానీ జాగింగ్ అని వస్తే ఇక్కడ మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఇలానైతే ఇంకా మస్తు ఉన్నది వెదర్ మంచిగా. ఆల్మోస్ట్ నా కోసం జల్దీ తెల్లారి పీకింది. ఇలా ఎట్లున్నది వైబ్
ఇలా మస్తు మంది అడ్ల కుప్పలు కూడా పోసుకున్నారు. ఎట్లా ఉన్నది చెప్పండి, మీరు కూడా లేవండి రా బాయ్, వండి పొద్దున లేచి వాకి వండి. జస్ట్ జోక్ గైస్. గుట్ట అన్నా కదా, ఇది అదే గుట్ట. ఇదే గుట్ట. ఇలా అడవి పందిలు అన్నీ ఉన్నాయి, జంతువులు. ఒకసారి అయితే మన పెద్ద పాము వచ్చింది ఒకసారి. ఇలా ఇంత పెద్ద పాము మన మేక పిల్లని మింగింది. అది ఆల్మోస్ట్ ఇట్లానే వాకింగ్కి వచ్చినాం. జస్ట్ వాకింగ్కి వస్తే మనకు ఆ న్యూస్ వెళ్ళగానే వెంటనే పోయి చూసినాం, అది చంపేసిరు అప్పటికే. అట్లా దిస్ ఈజ్ నాట్ ద ఫారెస్ట్, ఇట్స్ అ వైల్డ్ ఫారెస్ట్. అట్లున్నది పరిస్థితి. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టు. ఇది ఫారెస్ట్ కాదు, వైల్డ్ ఫారెస్ట్. ఈ డైలాగ్ ఏంటో నాకు ఒక డైలాగ్ యాదకొస్తుంది. ఇది పంపు కాదు, పాతాళ గంగ అన్నట్టు. చింటూ బాయ్స్, చింటూ బాయ్స్ ఇప్పుడు లేచిర్రు. బాయ్స్ చలో రైట్ పోతున్నా. మీరు అటు పోతారా? రైట్ పొర్రి. వాళ్ళు అక్కడికి వర్గానికి సంబంధించిన వాళ్ళు, మన వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడున్నారు. వీళ్ళు మన వాళ్ళు నర్సాపూర్ వాళ్ళు. ఈడదాకా వస్తారు అన్నాడు చింటూ బాయ్స్. ఏ బాయ్, నువ్వు ఎటు తప్పిపోయాడు బాయ్. ఆ బాయ్ తప్పిపోయాడు, పొలాల వాడు తిరుగుతుంది. ఇంకో బాయ్ ఎట్లా మీరు పాపం దారి తప్పిపోయారు చింటూ బాయ్స్. మన అశ్వం దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఇక మన వాహనం ఎక్కి మనం వెళ్ళిపోవాలి ఇంటికి. గాడి ఆగే. చాబీ ఎటు పోయింది? చింటూ బాయ్స్ ఇట్లా తీసుకున్నారా? ఓ సారీ, మన దగ్గరనే ఉన్నది చాబీ. చలో రైట్, మళ్ళా కలుద్దాం ఇంటికాడ. ఇంటికైతే వచ్చిన. చలో ఎట్లా వేసుకున్నామో షూజు అట్లా ఇప్పేసేయాలి. ఇక ఎట్లా వేసుకొని అయితే పోయినామో అట్లా నిప్పేసి పెట్టాలా మంచిగా. అది ఇక నెక్స్ట్ ఏమన్నా పాలు అట్లా తాగాలి ఇక, ఎనర్జీ పర్పస్. ఇప్పుడు టైము మనం అన్నీ ఫినిష్ చేసుకుంటే 6 అవుతున్నది టైం. నీకు 6 వరకు టెంపుల్ పోయేసి వాకింగ్ పోయేసి చింటూ బాయ్స్ని కలిసి వచ్చేస్తాం. బండి అయిపోయింది గైస్, మనకు ఫోన్ చేసిండు. చేయంద్ర నాకు ఏంద్ర రాసుంటప్పుడు ఫోన్ చేయంద్ర. ఇడికి బస్ మిస్ అవుతా అట. బండి అయితే ఎంపుకోబోతున్నా. మనోడికి ఎట్లా బస్సు నాది కాలేజీకోవాలి నిజామాబాద్. ఇక్కడ ఈ అబ్బాయి చూడండి టాపర్. ఏంది ఇప్పుడే మన అయితే ఆడ బీంగల్ కాడ డ్రాప్ చేసేసి కొద్దిగా టిఫిన్ చేసి ఇంటికి అయితే పోతున్నా. బాబా మనోడు బండి అనేది ఛార్జింగ్ బండి, అది దానికి ఏమైందే అది అప్పుడప్పుడు పిసా చేస్తుంది. అప్పుడే అట్లనే బాబా మనోడు కాలేజ్కి పోయే టైంలో అయిపోయింది. మనోడు నిజామాబాద్ పోవాలి ఇప్పుడు. అట్లా అని చెప్పి మనోడిని ఇక బీంగల్లో డ్రాప్ చేసేసి మనం అయితే ఇంటికి పోతున్నాం. నాకు లక్కీ విషయం ఏంటంటే ఆడ మనోడికి కరెక్ట్ టైంకి నిజామాబాద్ బస్ అవుతున్నది. ఆడ ఆ బస్ అనేది అందింది, లేకుంటే ఆడ బుక్ అవుతుండే. మనం అట్లా నిజామాబాద్ ఎక్స్ప్రెస్ బస్ ఉన్నది, మనల్ని అట్లా ఎక్కిచ్చేసి మనం ఇటు వచ్చేసినాం. అది సంగతి గైస్. మా ఊరు షెరికి అయితే వచ్చినాం. మన వాళ్ళు ఫోటోలు దిగుదామంటే మన ఫోన్లో గొందించినాం.
ఇక్కడ మనోళ్ళు అయ్యప్రా అదేంద్ర అద్దు అయ్యప్రా హాయ్ హాయ్ ఇక మనోళ్ళు ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంటుంది మా ఊరు చెరుకాడ. అందుకే ఇక్కడ కొన్ని ఫోటోషూట్లు అయితే చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లున్నది. ఇక్కడ మనోడి షాప్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడే పెట్టిన వీడియో అనేది చూస్తున్నాడు. ఇక మనోడు ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తాడు. మీరు సపోర్ట్ చేయరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోకి. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి అని చెప్పేసి కామెంట్ పెట్టి వీడియోలో చూస్తే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిర్రో లేదో. మనోడు చూడు మన సపోర్టర్ ఇడు అన్నీ చూస్తాడు. ఎంతగానో పెట్టగానే ఇట్లా అయ్యప్రా అట్లా తీయలేవు. అట్లా తీస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ అట్లు అవురా అది అందులో పట్టలేదురా. అది షార్ట్లో పడతలేవు గైస్. అందుకే వీడియోస్ అనేటి అందుకే లాంగ్ వీడియోస్ చేస్తున్నా. అలా పడతలేదురా. షార్ట్లు తీస్తే పడతలేవు వీడియోలు. అట్లా ఉన్నది మా ప్రాబ్లం. ఏం చేస్తాం? షార్ట్స్ తీస్తే అలా పట్టగాని లాంగ్ వీడియోస్ చేస్తుంది. ఇక మనోడ సమోసాలు తెచ్చిండు. అక్కడ ముంగట బ్రో ఉంటాడు మన రాజస్థాన్ బ్రో. మన సబ్స్క్రైబర్ ఇద్దరు మన సబ్స్క్రైబర్లే అంట. ఎప్పుడు పెడతారని అడుగుతారు రోజు వీడియో. ఇక అయితే తిందాం. ఏమైనా తెచ్చినావురా? మిర్చి 2 సమోసాలు. మిర్చి సమోసా అప్ప నుంచి రాలేవు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఉల్లిగడ్డలు వేస్తాడు మనకి. ఇక ఏనంటా అనుకోవచ్చు. చికెన్ 1/4 కిలో రోజు అండుదాం మా ఊర్లోతోనే. మనకైతే ఇట్లా ఫుల్ ఇష్టం. ఇట్లా ఉల్లిపాయలు తినుడు. సమోసాల తర్వాత ఉల్లిపాయలే ఫస్ట్ మనది. కావాలన్నా మీకు కావాలని సబ్స్క్రైబ్ చేయర్రి. ఇట్లా పెడతా నోట్లో మింగురి. ఇట్లా ఇట్లా ఏమైనా మింగాల. కోతులు బాగా డేంజర్. కోతులు రాత్రి అయినా పోతాడు. కోతులా ఎత్తుకరబోనా అంట. మనం చేసిన పనిలే. మనం జంగల్ని పడగొడుతున్నాం. మనం కత్తుని వాటిలో తప్పేమన్నా పాపం. అంతే. ఇప్పుడు ఇట్లా మనం డైలీ చేసేటి పనులని షార్ట్లు పెడితే నడది. ఎక్కడికెళ్ళి పడుతుంది చెప్పు. ఇంత కథ ఉంటుంది మనది. ఏముంటావురా అది షార్ట్లలో పట్టదు. అందుకే ఇట్లా ఫుల్ వీడియో. అది అయితే మిర్చి మస్తు ఉన్నాయి. మస్తు సూపర్ టేస్ట్. కొంచెం ధరలో మీరు కూడా ఇట్లా సమోసా మిర్చిలు ట్రై చేయాలంటే అయ్యో మన అంజద్ చికెన్ సెంటర్ ముంగట్న ఉంటుంది. రాజస్థాన్ బ్రదర్ ఇస్తాడు. మన పేరు చెప్తే ఒకటి ఎక్కనెత్తాడు. ఏమంటా సబ్స్క్రైబ్ చేసి చూపించాలంట. చూపియాలి తేడా అంతేనా? సబ్స్క్రైబ్ చేయకపోతే వేయడు. ఉల్లిగడ్డలు అయితే ఆయనకే వేయడు. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి ఇట్లా స్పెషల్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోరి. మనోడైతే తన దగ్గర కోతున్నాడు. ఇక ఆఫర్ చెప్పేదానికి ఇది ఉండాలగా మన సబ్స్క్రైబర్లకు స్పెషల్ ట్రీట్మెంట్. ఉన్నాడు బ్రో కోతున్నాడు. ఇలా మాట్లాడతాడు. ఇక సంజాయిస్తాడు. మాట్లాడుతున్నాడు ఇక మన దాని గురించి, ఆఫర్ గురించి. మా వాళ్ళు కొన్నా ఇక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. 2 బజ్జీలు ఫ్రీ మన సబ్స్క్రైబర్స్కి. 2 బజ్జీలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అన్నీ ఫ్రీ. గాయస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం. ఇక ఇంటికి వచ్చినాక ఇక
తిని చేసి కొంచెం ఈ వీడియో ఎడిట్ అయితే వేయాలా. సో మీరు ఇంతగానం వీడియో చూసినావు కాబట్టి ఈ వీడియోలో నీకు ఏదైనా ఒక పార్ట్ నచ్చే ఉంటుంది. సో ఏ పార్ట్ నచ్చింది అనేది ఒకసారి కామెంట్ అయితే వేయు. సో ఏదో ఒక పార్ట్ నచ్చింది కాబట్టి బేసిక్గా ఈ వీడియో నీకు నచ్చినట్టే, ఇంతగానం చూసినామని అంటే. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఎందుకంటే ఇట్లాంటి వ్లాగ్లు ఇంకా అనేటివి వస్తాయి కాబట్టి. సో ఓకే రైట్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు